అమరావతిపై నేడు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. గత 5 ఏళ్లుగా అమరావతి నిర్మాణం జరగకపోవటం వాస్తవ పరిస్థితులపై ప్రజలకు వివరించనున్నారు. 5 ఏళ్లుగా అమరావతికి జరిగిన నష్టాన్ని వివరించనున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిగా అమరావతిని ప్రకటించింది. రైతుల నుంచి 30,000 ఎకరాలకు పైగా భూములను సేకరించింది. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. దీంతో గత 5 ఏళ్లుగా అమరావతి నిర్మాణం ఆగిపోయింది. టీడీపీ ప్రభుత్వం నిర్మించిన భవనాలు, ఎమ్మెల్యే మంత్రుల క్వార్టర్లు, హైకోర్టు న్యాయమూర్తుల బిల్డింగ్ల నిర్మాణం కూడా ఆగిపోయాయి. దీంతో వీటి వివరాలను వైట్ పేపర్లో పొందుపరచనున్నారు ఏపీ సీఎం. అమరావతి రైతులను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఐకానిక్ భవనాల నిర్మాణ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిని తెలియచేయనున్నారు. పునఃనిర్మాణం కోసం తమ ప్రభుత్వం ఏం చేయనుందో తెలియచేయనున్నారు సీఎం చంద్రబాబు. రాజధాని నిర్మాణంపై ఇప్పటికే వివిధ కాంట్రాక్టు సంస్థలతో భేటీ అయ్యారు సీఎం. ముందుగా జంగిల్ క్లియరెన్స్, బుష్ క్లియరెన్స్పై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం.